పైసామే పరమాత్మ హై అనేది ఓ నానుడి. అదే అమెరికా పైసలైతే ఇంకాస్త ఎక్కువ పరమాత్మ దక్కుతోంది. బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి దగ్గర పరపతి కూడా చాలా పెద్దదవుతుంది. అందుకే ఈ అమెరికా డ్రీమింగ్, డాలర్ చేసింగ్. ఈ చేసింగ్ లో చాలా జరుగుతున్నాయి. అమెరికాకు డాంకీ రూట్ లో వచ్చి యువకులు దొరికిపోతున్నారు, జైల్లోకి వెళ్తున్నారు. దీంతో ఇంటి దగ్గర తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికిపోవడం కూడా జరుగుతోంది. ఇలాంటి వారిని కూడా జైళ్లకు పంపుతున్నారు. ఆ జైళ్లలో క్రిమినల్స్ తో పాటు ఉంటూ చిత్రవద అనుభవిస్తున్నారు. అయితే అమెరికా జైలులో ఉన్న వారిని తరలించడానికే ఎందుకు ట్రంప్ మొగ్గు చూపుతున్నారు? ఒక్కో డిపోటీ మీద $4,500 అంటే 4 లక్షల రూపాయల ఖర్చు ఎందుకు చేస్తున్నారు? మరిన్ని వివరాలు ప్రతినిధి వెంకట డల్లస్ నుంచి అందిస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వైపు గట్టిగా అడుగులు వేయటం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో మనం ఆల్రెడీ చూసాము, ఐస్ వారు ఆల్రెడీ రైడ్స్ చేసి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని యుద్ధ విమానాల్లో పెట్టి వారి వారి ప్రదేశాలకు పంపడం జరిగింది. మనకు తెలిసిన విషయమే. ఎక్వడార్లో కొంతమందిని చేయడం జరిగింది, అలానే మెక్సికోలో కొంతమందిని డ్రాప్ చేయడం జరిగింది. అలానే మనకి భారతీయులు అమృత్సర్లో కూడా C-17 యుద్ధ విమానంలో భాగంగా తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దించడం జరిగింది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని. అయితే ఇందులో ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే మనకి కొన్ని సోర్సెస్ ద్వారా దాదాపు $4,000 నుంచి $4,500 పర్ పర్సన్ ఇలా డిపోర్ట్ చేయడానికి ఖర్చు అవుతుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తున్న విషయం న్యూస్ ప్రకారం. అయితే ఈ ఖర్చు ఎందుకు వెనకాడట్లేదు అంటే అమెరికన్ గవర్నమెంట్ లేదా ట్రంప్ విధానాల ప్రకారం ఈ రోజున ఈ 4,500తో ఏదైతే ఉందో డాలర్లతో, దీంతో యాక్చువల్లీ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ కట్ ఆఫ్ అవుతాయనే ఒక విధానం. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఈ కంట్రీలో ఉన్నప్పుడు వారు బేసికల్లీ వారు ట్యాక్స్ పేయర్స్ మనీతో హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ వాడుకోవడం జరుగుతుంది, లేదా ఇతర సర్వీసెస్ వాడుకోవడం జరుగుతుంది. అలానే యాక్సిడెంట్స్ జరిగితే వారికి పోలీసులు సపోర్ట్ చేయాలి, ఫైర్ ఇంజన్లు సపోర్ట్ చేయాలి, తర్వాత హాస్పిటల్స్ సపోర్ట్ చేయాలి. ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీతో వారిని కేర్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ ల్యాండ్ మీద ఉన్నారు కాబట్టి. సో ఇందులో భాగంగా ఈ ఎక్స్పెన్సెస్, రికరింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఏంటొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్స్ మల్టిపుల్ టైమ్స్ చెప్పబడే అవకాశాలు ఉండొచ్చు, హాస్పిటలైజ్ అవ్వచ్చు, లేదా ఇతర కార్యక్రమాలు. సో పెద్దగా యాక్చువల్లీ పెద్ద ఎత్తున ఆలోచిస్తే వారు చెప్పడం ఏంటంటే మనకి సోర్సెస్ ప్రకారం వీళ్ళు ఫస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కట్ చేయటం. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇంపాక్ట్ అయితే దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కానీ ఉంటే కనుక వారిని మెయిన్గా ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటే ఇంకో 10 మందో 20 మందో సేవ్ అవుతారనేది ఒక దృక్పథం. అండ్ దానికి అయ్యే ఎక్స్పెన్సెస్ ఒకవైపు, రెండో వైపు ఈ ఇండివిజువల్ ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఖర్చు అయ్యేది కూడా ఒక ఎత్తు. సో ఇవన్నీ చూస్తే దాదాపు మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఒక దృక్పథం లేదా ఒక కోణంతో ఇప్పుడు కేవలం 4,000 4,500 ఖర్చు పెట్టి వీళ్ళని డిపోర్ట్ చేస్తే ఇంకా పర్మనెంట్గా వీళ్ళు అమెరికాకి రావడానికి అవకాశం ఉండదు అనేది ఒక థాట్ ప్రాసెస్ అనేది మనకి తెలుస్తుంది సోర్సెస్ ద్వారా. వెంకట్ ములకుట్ల, TV9, డాలస్, టెక్సస్. ఇక్కడి నుంచి ఎన్నో కళలతో అమెరికాకు వెళ్లిన వారు లక్షల్లో ఉన్నారు. వారిలో స్టూడెంట్సే చాలా ఎక్కువ. అమెరికాలోని ఏదో ఒక వర్సిటీలో సీట్ పట్టి అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తూ స్టూడెంట్ లోన్ తీర్చుకుంటూ తమ కోసం పాకెట్ మనీ సంపాదించుకునే వారే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక అలాంటి వారు వేలలో కనిపిస్తున్నారు. US వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తూనే లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారు. రోజుకి 8 నుంచి 10 గంటల పాటు వివిధ స్టోర్స్ అండ్ రెస్టారెంట్స్లో పనిచేస్తున్న స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్స్ వదిలేశారు. వర్సిటీలోనే తలదాచుకుంటున్నారు. మరి ఎక్స్పెన్సెస్ ఎలా? ఇండియాలో ఉంటున్న తల్లిదండ్రులను డబ్బులు అడుగుతున్నారు. కొన్ని నెలల పాటైనా డబ్బు పంపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో పేరెంట్స్ తల పట్టుకుంటున్నారు. ఇక్కడే తాము పేదరికంలో ఉన్నామని, ఎలా డబ్బు పంపాలో తెలియటం లేదంటున్నారు తల్లిదండ్రులు. అమెరికాలో పాలకులు చట్టాలని సడలించి తమ పిల్లలు పార్ట్ టైం జాబ్ చేసుకునేలా చూడాలని వేడుకుంటున్నారు. పెద్ద పాప బీటెక్ అయిపోయి జాబ్ చేస్తుంది. ఆ పిల్ల జాబు మీద లోన్ తీసుకొని మేము చిన్న పాపను పంపించుకోగలిగినాం. అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. మేము పంపించినప్పుడు చాలా మేరుగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంత ముందున్న ప్రభుత్వం యూజ్ఫుల్ అనిపించింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది కష్టకాలం అనిపించింది. కానీ దయచేసి మళ్ళీ యథావిధిగా ఉంటూ పిల్లలు చదువుకుంటూ వాళ్ళు పాఠ్యం చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు మెరుగవుతారు. ఈ ప్రభుత్వం మళ్ళీ మాకు సహకరిస్తుందని కోరుకుంటున్నాం. లోన్ కట్టే పరిస్థితిలో కూడా మేము లేని స్థితిలో పంపించుకున్నాం కాబట్టి వాళ్ళు మళ్ళీ పాఠ్యం చేసుకుంటూ
జాబులు సంపాదించుకొని కష్టమైన నిష్ఠూరమైన వాళ్ళు పైకి వస్తారు, ఆ జాబులు తీర్చుకుంటారు అని ఆలోచిస్తున్నాం. ట్రంప్ గవర్నమెంట్ రావటం వల్ల పిల్లలకి కొంచెం చాలా ఇబ్బందికరంగా మారింది. కావున మా పిల్లలకి ఇప్పుడు పార్ట్ టైం లేదు, మేము ఈ నుంచి పంపించాలన్నా పంపించే స్థాయిలో లేము. కావున దయచేసి మా పిల్లలు చదువు కోసం పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటున్నారు కాబట్టి ఈ సహకారం చేయవలసిందిగా ట్రంప్ కోరుకుంటున్నాము. డిపోర్టేషన్ ప్రాసెస్ చాలా పెద్దది. ఒక వ్యక్తి అక్రమంగా వచ్చాడు, ఇక అమెరికాలో జీవించడానికి అర్హుడు కాదని ముద్ర వేసి అతన్ని క్రిమినల్లా సంఖ్యలతో పంపడానికి ఎన్నో లేయర్స్ దాటాలి. ఇలా తొలి విడతలో 18,000 మంది భారతీయులను పంపిస్తోంది అమెరికా. ఇందులో తొలి బ్యాచ్ ఇప్పుడు వచ్చింది. ఇక రెండో బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? వారిలో తెలుగువారు కూడా ఉంటారా? మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అట్లాంటా నుంచి అందిస్తారు. ఈ డంకీ రూట్ లో వచ్చినప్పుడు ఏంటంటే, బార్డర్ క్రాస్ చేసి లోపలికి వచ్చినప్పుడు ఏంటంటే సెక్యూరిటీ వైలెన్స్ ఒకటి, తర్వాత అది నేరం కింద పరిగణించి వీళ్ళందరినీ జైళ్ళలో పెట్టారు. సో ఆ జైల్లో ఉండడం వలన ఇప్పుడు వీళ్ళను భారతదేశానికి తిరిగి పంపిస్తున్నట్టు కూడా వీళ్ళ చేతులకు కళ్ళకు బేడీలేసి ఎయిర్ ఫోర్స్ విమానాల్లో C-17 యుద్ధ విమానాలలో పంపించడం జరుగుతుంది. కాకపోతే ఈ యుద్ధ విమానంలో పంపడం, వాళ్ళకు కాళ్ళకు చేతులకు బేడీలు వేయడము, ఇవన్నీ భారతదేశంలో చాలా మంది అంటే ఇది అంటే మానవ హక్కుల ఉల్లంఘనగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ ల్యాండ్ మీద నేరం చేసినప్పుడు తప్పకుండా బేడీలు వేస్తారు. ఇది ఎవరైనా అమెరికన్ సిటిజన్ అయినా వేరే ఎవరైనా. ఇది ఇంకొక విషయం ఏంటంటే, యుద్ధ విమానంలో పంపడం ఎందుకు, ప్యాసింజర్ ఫ్లైట్లలో పంపించవచ్చు కదా అన్నది ఇంకొకటి. ఇన్ఫాక్ట్ యుద్ధ విమానంలో పంపితే అమెరికాకే ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్యాసింజర్ ఫ్లైట్ కన్నా యుద్ధ విమానంలో ఖర్చు ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని, అంటే ఒక 100 మంది క్రిమినల్స్, అంటే క్రిమినల్స్ వాళ్ళు కాకపోయినా క్రిమినల్ రికార్డ్స్ అంటే వాళ్ళ మీద ఉన్నాయి, వాళ్ళ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు కనుక ఈ విమానంలో వాళ్ళని ప్యాసింజర్ విమానంలో ఎక్కిస్తే కనుక వాళ్ళు కాక్పిట్ లోకి ప్రవేశించవచ్చు. ఇంకేదన్నా ఈ ఫ్లైట్ ఇంకెక్కడన్నా డైవర్ట్ చేసి ఇంకేదన్నా ఫర్దర్ డ్యామేజ్ అయ్యేందుకు కూడా, ప్రాణ నష్టం జరిగేందుకు కూడా, ఆస్తి నష్టం జరిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో సో అమెరికా ప్రభుత్వం ఈ యుద్ధ విమానాల్లో అంటే కింద వాళ్ళను అంటే యుద్ధ విమానాలు ట్యాంకర్లు వాళ్ళు పెట్టుకొని వెళ్లే ప్లేసుల్లో అందరినీ కూర్చోబెట్టి తీసుకెళ్తుంది. కాకపోతే అమెరికా నుంచి కరెక్ట్ గా అంటే అమెరికాకు ఇండియాకు మధ్యలో ఉన్న జర్మనీలో ఆపి వాళ్ళ కాలకృత్యాలు కానీ, వాళ్ళకు భోజన సదుపాయాలు కానీ, మిగతా మొత్తం అన్ని చూసుకున్న తర్వాతనే వాళ్ళు మళ్ళీ అదే ఫ్లైట్ ఇండియాకు పంపించారు. నిన్న అమృత్సర్ జరిగింది. ఇక ముందు కూడా అలానే జరుగుతుంది అనుకోండి. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఇంకా జైల్లో ఉన్న వాళ్ళనే పంపిస్తారా, లేకపోతే ఇంకా ఇక్కడ వేరే అంటే వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి వీసా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తారన్నది మనం వేచి చూడాల్సింది. ఇప్పటికే అట్లాంటా అండ్ న్యూజెర్సీ కానీ, చికాగో కానీ, శాన్ ఫ్రాన్సిస్కో, డల్లాస్ ఇటువంటి నగరాల్లో కొన్ని చోట్ల ఐస్ కానీ పోలీసులుగా సహాయంతో వాళ్ళు వచ్చి కొన్ని మన దేశీ బిజినెస్ల మీద కొద్దిగా కన్నేసినట్టు మనకు నిన్నటి నుంచి ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఈ రెండో విడతగా ఎక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ వెళ్తుంది, ఎంతమంది తీసుకెళ్తారు, మళ్ళీ మూడో విడత ఎలా ఉంటుందన్న ఉత్కంఠ మాత్రం ఇక్కడ ఉన్న భారతీయుల్లో అంటే అక్రమ వలసదారులు నెలకొని ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. శివారాం అడుగు, అట్లాంటా.